హాయ్ అండి, వెల్కమ్ టు ఓమ్స్ ఇషా టారో గైడెన్స్. నా పేరు సునీత, ప్రొఫెషనల్ టారో రీడర్ అండ్ లైఫ్ కోచ్. అందరూ బాగున్నారు కదండి. అందరూ బాగుండాలి. మీకు ఎప్పుడు కూడా మీ లైఫ్లో పాజిటివిటీ అనేది ఉండాలి. నేను యూనివర్స్ నుంచి అండ్ అలాగే ఆ శివయ్య నుంచి ఇదే మీ గురించి నేను వేడుకుంటున్నాను. అండ్ ఎప్పుడైనా నెగిటివ్ సిచ్యువేషన్స్ వచ్చినా కూడా మీరు లైఫ్లో స్ట్రాంగ్గా ఉండి వాటిని మీరు ఎదుర్కోవాలని కోరుకుంటున్నానండి. ఈ వీడియోలో మీరు నాకు అంటే కొద్దిమంది నాకు మెసేజ్ చేశారండి. సో ఒకవేళ మీరు చెప్పినట్టు రీయూనియన్ అయిన తర్వాత మా పార్ట్నర్ ఒకవేళ మా లైఫ్లో తిరిగి వస్తే కనుక అంటే సపరేషన్లో ఉండి ఎలాంటి వాళ్ళైనా సరేనండి, మ్యారీడ్ అన్మ్యారీడ్ ఎవరైనా సరే, ఒకవేళ మీ పార్ట్నర్ థర్డ్ పార్టీ సిచ్యువేషన్లో ఉన్నా సరేనండి, ఎలాంటి సిచ్యువేషన్లో అయినా కూడా మీకు దూరంగా ఉండి తర్వాత వాళ్ళు రియలైజ్ అయ్యి లేదు అంటే వాళ్ళు తప్పక ఏదో విధంగానండి మీ దగ్గరికి మళ్ళీ తిరిగి వచ్చారనుకోండి. సో తిరిగి వచ్చిన తర్వాత ఆ పర్సన్ని మీరు బిలీవ్ చేయొచ్చా లేదా, సో బిలీవ్ చేయొచ్చా లేదా, అండ్ అలాగే వాళ్ళు ముందు మీతో ఎలాగైతే ఉన్నారో అలాగే ఉంటారా, అలాగే లైఫ్ లాంగ్ మీతో ఉంటారా. సో ఇది మ్యారీడ్ వాళ్ళైనా చూడొచ్చు, అన్మ్యారీడ్ వాళ్ళైనా చూడొచ్చు, ఎవరైనా కూడా ఈ రీడింగ్ని మీరు రెజనేట్ చేసుకోవచ్చు అండి. ఎలాంటి సిచ్యువేషన్స్లో కూడా దూరం అవుతారు కదా, లైక్ కొద్దిమంది ఈగో ఇష్యూస్తో అండర్స్టాండింగ్ లేక గొడవలు అయిపోయి లేదంటే థర్డ్ పార్టీకి అట్రాక్ట్ అయ్యి ఇలాగ డిఫరెంట్ రీజన్స్ వల్ల కూడా మీకు దూరం అయి ఉంటారు మీ పార్ట్నర్. సో ప్రస్తుతం మీ పార్ట్నర్ ఎనర్జీస్, మీ ఎనర్జీస్ నేను కనెక్ట్ చేసి ఒక్కసారి చూస్తానండి. అసలు మీరు మీ ప్రజెంట్ సిచ్యువేషన్ అనే కంటే కూడా ప్రీవియస్ పాస్ట్లో మీకు మీ పార్ట్నర్కి సపరేషన్కి కారణాలు ఏంటి. ఓకే, సో ఫస్ట్ మీ పార్ట్నర్కి మీకు సపరేషన్కి కారణాలు ఏంటి, ఇది నిజంగా మీకు రెజనేట్ అవుతే మీకు నేను చెప్పే గైడెన్స్, అంటే మీరు ఏదైతే గైడెన్స్ అడుగుతున్నారో లైక్ మా పార్ట్నర్ మళ్ళీ తిరిగి వస్తే వాళ్ళు నిజంగానే మాతో లైఫ్ టైం ఉంటారా లేదనంటే విడిపోతారా అనేసి మీరు అడిగిన క్వశ్చన్కి నేను ఆన్సర్ యూనివర్స్ ద్వారా చెప్పింది మీరు రెజనేట్ చేసుకోవచ్చు. ఓకే, సో అందుకని నేను మీ పాస్ట్ లైఫ్ గురించి నేను తీస్తున్నానండి. సో ఇప్పుడు ప్రజెంట్గా వ్యూవర్స్ ఎవరైతే వాచ్ చేస్తున్నారో వాళ్ళకి, వాళ్ళ పార్ట్నర్కి అసలు ఎందుకు ప్రీవియస్లో వీళ్ళు సపరేషన్లోకి వెళ్ళారు. ఓకే, సో అసలు సపరేషన్కి వీళ్ళు ఎందుకు వెళ్ళారు, ఒకవేళ సపరేషన్లోకి వెళ్ళిపోయిన తర్వాత మళ్ళీ రీయూనియన్ అయ్యి వీళ్ళు కనుక మళ్ళీ కలుసుకుంటే మీ పార్ట్నర్ మీతో లైఫ్ టైం ఉంటారా లేదా, సో దానికి సంబంధించి మీకు కంప్లీట్ రీడింగ్ ఇస్తాను. ఇది కంప్లీట్గా మీరు రెజనేట్ చేసుకోవచ్చు ఎవరెవరైతే వ్యూవర్స్ ఉన్నారో. ఒకవేళ ఈ సిచ్యువేషన్స్ మీవి కాకపోతే మీది ఈ రీడింగ్, ఈ వీడియో మీకు సంబంధించింది కాదని కూడా మీరు అర్థం చేసుకోవచ్చు అండి. సో నేను ఒక్కసారి యూనివర్స్ ద్వారా మీ ఎనర్జీస్, మీ పార్ట్నర్ ఎనర్జీస్ కనెక్ట్ చేసి నేను చూస్తానండి. అసలు మీరు ఎందుకు సపరేషన్లోకి వెళ్ళారు, సపరేషన్కి అసలు ఏంటి రీజన్స్. ఓకే, సో ప్లీజ్ యూనివర్స్, ప్లీజ్ ఏంజల్స్, ప్లీజ్ డివైన్, గ్రాటిట్యూడ్. ఒక్కసారి మా వ్యూవర్స్ యొక్క పార్ట్నర్స్ అండ్ వ్యూవర్స్ అసలు ఎందుకు సపరేషన్లోకి వెళ్ళారు, వీళ్ళు విడిపోయారు, ఎందుకు వీళ్ళు దూరంగా ఉన్నారు, ఒకవేళ ఎందుకు దూరంగా ఉన్నారు. నాకు ఒకటే క్వశ్చన్ ఏంటంటే పాస్ట్లో వీళ్ళ పాస్ట్ లైఫ్ గైడెన్స్ కూడా నేను తీస్తున్నాను. సో వీళ్ళ పాస్ట్ లైఫ్ గైడెన్స్ నాకు కరెక్ట్గా ఇవ్వండి. సో పాస్ట్లో మీ ఇద్దరి మధ్యలో ఏం ఇష్యూస్ జరిగాయి, మీరు ఎందుకు విడిపోయారు అనేది నేను ఓన్లీ పాస్ట్ లైఫ్ గురించి నేను గైడెన్స్ అనేది ఇస్తున్నానండి. గ్రాటిట్యూడ్. చూద్దామండి పాస్ట్లో అసలు మీరు ఎందుకు విడిపోయారు. ఓకే, సో మీ పార్ట్నర్తో మీరు ఎందుకు విడిపోయారు, సో మీకు పార్ట్నర్కి ఎందుకు గొడవలు జరిగాయి నేను చూపిస్తానండి కార్డ్స్. మీరు పార్ట్నర్కి ఎందుకు సపరేషన్లోకి వెళ్ళారు. ఓకే, నేను 8 కార్డ్స్ చూస్తాను. సో ఇక్కడ నేను కంప్లీట్గా కార్డ్స్ వచ్చిన తర్వాత మీకు నేను చెప్తానండి. కంప్లీట్గా కార్డ్స్ వచ్చిన తర్వాత మీకు చూపిస్తాను. ఓకే, సో ఇప్పుడు నేను మొత్తం కార్డ్స్ ఒక 8 కార్డ్స్ తీసానండి. ఇంకా నేను ఒక 12 కార్డ్స్ తీద్దాము. సో ఇక్కడ స్పేస్ లేదు, నేను కొంచెం రాధాకృష్ణని ఇక్కడ పక్కకు పెట్టేస్తున్నాను, అలాగే శివయ్యని కూడా కొద్దిగా ఇలా పెట్టుకున్నాం. ఓకే, సో ఇప్పుడు మొత్తం నేను 4 కార్డ్స్ తీసానండి, మీకు చూపిస్తాను. నేను కొంచెం వెయిట్ చేయండి, ఎందుకంటే కార్డ్స్ మొత్తం తీసిన తర్వాత నేను మీకు చెప్పడానికి కూడా వీలుంటుంది. ఓకే, సో మొత్తం నేను 12 కార్డ్స్ తీస్తున్నాను. ఇప్పుడు ఇక్కడ 8, 9, 10, సో 11, ఇది 12. ఓకే,
సో ఇది మొత్తం నేను కార్డ్స్ తీసాను, తొందరగానే ఎక్స్ప్లెయిన్ చేసేస్తానండి పాస్ట్ గురించి. సో ఇది క్వీన్ ఆఫ్ కప్స్. ఓకే, క్వీన్ ఆఫ్ కప్స్ అనేది మేజర్గా వచ్చింది. అంటే మేజర్ కార్డ్ అంటే మనకి బాటమ్ ఆఫ్ ద డెక్ క్వీన్ ఆఫ్ కప్స్ వచ్చింది. సో ఇక్కడ మీ పర్సన్ మీకు మ్యాక్సిమం విడిపోవడానికి ఛాన్సెస్ ఏంటి అని అంటే, మ్యాక్సిమం అని అంటే అండి డిఫరెంట్ ఇష్యూస్ ఉన్నాయి ఇక్కడ. ఇష్యూస్ అంటే ఎలా ఉంటాయంటే, ఒకటి మీ పార్ట్నరు ఫస్ట్ చెప్పాలి అని అంటే మీ పార్ట్నర్ ఒక ఎంపరర్ కైండ్ ఆఫ్ పర్సన్ అండి. ఓకే, సో ఎంపరర్ అని అంటే వీళ్ళ నిర్ణయాలు అంటే వీళ్ళకు నచ్చిన లైఫ్ని వీళ్ళు ఎంచుకోవడం ఇష్టం వీళ్ళకి. అండ్ వీళ్ళు ఒకరు చెప్తే వీళ్ళకి నచ్చదు, ఏదైనా గొడవలు పడ్డా ఏది పడినా కూడా వీళ్ళదే పై చేయి ఉండాలి, లేకపోతే వీళ్ళు చెప్పిందే కరెక్ట్. అండ్ వీళ్ళు ఎలా చేసినా కూడా పార్ట్నర్ మీరు అడగకూడదు వీళ్ళని. వీళ్ళు తప్పు చేసినా కరెక్ట్ చేసినా కూడా వీళ్ళదే కరెక్ట్ అనుకునే టైప్ ఆఫ్ పర్సన్స్ అనమాట. అండ్ ఇమోషన్స్ అనేది చాలా తక్కువ ఉంటాయండి వీళ్ళకి. అంటే మీ మీద ప్రేమ లేకపోవడమో, లేకపోతే ఏది కూడా సీరియస్గా తీసుకోకపోవడం వల్ల లైఫ్లో వీళ్ళకి నచ్చిందే వీళ్ళు చేయడం అనేది వీళ్ళు ఇష్టపడతారు. అంటే ఎలా చెప్పొచ్చు అంటే వీళ్ళు ఇండివిజువల్ పర్సనాలిటీ అనమాట. డామినేటింగ్. ఓకే, డామినేటింగ్ కరెక్ట్గా చెప్పాలంటే వీళ్ళు డామినేటింగ్ పర్సనాలిటీ. మీ పార్ట్నర్ ఎవరైతే ఉన్నారో వీళ్ళు కొంచెం డామినేటింగ్గా ఉంటారు. వీళ్ళకి నచ్చిన విషయం వీళ్ళకి నచ్చినట్టుగా మీరు ఉంటే వీళ్ళు ఓకే, లేదు మీరు కొంచెం వీళ్ళకి నచ్చకుండా డిఫరెంట్గా మీరు కనుక బిహేవ్ చేస్తే అప్పుడు మీ పార్ట్నర్ మిమ్మల్ని విసుకోవడము, కొట్లాడడము ఇలాంటివి మీ లైఫ్లో జరుగుతాయండి. అండ్ ఇక్కడ మీ పార్ట్నర్ ఏంటంటే, మీరు మీ పార్ట్నర్ ఒక సోల్మేట్ కనెక్షన్ లాగా. ఒకప్పుడు స్టార్టింగ్లో మీరు ఎలా ఉన్నారంటే చాలా ప్రేమగా ఒకరికొకరు ఇష్టపూర్వకంగా ఏవైనా కూడా అండర్స్టాండింగ్స్తోని కొద్దిగా కొన్ని మంత్స్ కానీ ఇయర్స్ కానీ మీ లైఫ్లో జరిగాయండి మీకు మీ పార్ట్నర్కి. సో ఇక్కడ మీ పార్ట్నర్ లైఫ్లోకి వచ్చేది దానికంటే ముందు మీ గురించి కూడా చెప్తానండి. మీరు ఎలాంటి వాళ్ళంటే మీరు చాలా కేరింగ్ పర్సన్. మీరు మీ లైఫ్లో అన్నీ కూడా చాలా కరెక్ట్గా ఉండాలి, పర్ఫెక్ట్గా ఉండాలి, మంచిగా ఉండాలి, ఒకరికి చెడు చేయకుండా మన లైఫ్ మనం చూసుకోవాలి. వేరే వాళ్ళకి ఎవరైనా మన సహాయం కోరుకున్నా కూడా మనం కూడా వాళ్ళకి హెల్ప్ చేయాలి. కొంచెం కేరింగ్ పర్సనాలిటీ అనమాట. అలాగే మీ సాక్రిఫైసెస్ కానీ, మీరు పేషెన్స్ కానీ, అండర్స్టాండింగ్ ఇవన్నీ కూడా మీకు చాలా ఎక్కువగా ఉన్నాయండి. మీరు ఎవరైతే వ్యూ చేస్తున్నారో వాళ్ళు వ్యూవర్స్, ఇది మేల్ కానీ ఫీమేల్ కానీ ఎవరైనా వర్తిస్తుందండి ఇది. ఈవెన్ ఈ ద ఎంపరర్ కార్డు కూడా మేల్ ఆర్ ఫీమేల్ ఎవరికైనా వర్తిస్తుంది, మ్యారీడ్ ఆర్ అన్మ్యారీడ్ వాళ్ళకి కూడా వర్తిస్తుంది. మీరు వచ్చేసేమో కొంచెం కైండ్ ఆఫ్ పర్సన్ ఉన్నారు, లాయల్ పర్సన్ ఉన్నారు. అండ్ అమాయకంగా మీరు కొంచెం ఇన్నోసెన్స్ పర్సన్, సెన్సిటివ్ పర్సన్ అని కూడా మీరు మీది చెప్పొచ్చు అండి. క్యారెక్టర్ అంటే పర్సనాలిటీ అండి, క్యారెక్టర్ అంటే పర్సనాలిటీ. ఓకే, సో ఇక్కడ ఏంటంటే మీ పార్ట్నర్ కొంచెం ఎలాంటి పర్సన్ అంటే కొద్దిగా ఫ్యామిలీకి ఇంపార్టెన్స్ ఇస్తారు. అలాగే వైఫ్కి కానీ, హస్బెండ్కి కానీ, లేకపోతే అన్మ్యారీడ్ ఉండి లవర్స్ కానీ ఇంపార్టెన్స్ ఇస్తారు. అలాగే ఈక్వల్ ఇంపార్టెన్స్ వాళ్ళ ఫ్యామిలీ కూడా ఇస్తారని చెప్పొచ్చండి. అండ్ ఏదైనా కూడా లైఫ్లో బ్యాలెన్స్ చేయాలి, అందరినీ ఒకలాగా చూడాలి. లేదనంటే ఎవరికైతే వీళ్ళు లైఫ్లోకి వెళ్ళారో వాళ్ళకి అంతే ఇంపార్టెన్స్ ఇస్తారు, మీకు కూడా అంతే ఇంపార్టెన్స్ ఇవ్వాలి. ఈ కైండ్ ఆఫ్ పర్సనాలిటీస్ కూడా కొద్దిగా ఉన్నారండి. అలాగే ఇక్కడ వీళ్ళు ఎలా అంటే కొద్దిగా వేరే థర్డ్ పార్టీకి అట్రాక్ట్ అవ్వడము, వాళ్ళని కొంచెం ఎక్కువగా ప్రేమగా చూడటము, వాళ్ళతోనే ఉంటే వాళ్ళకి లైఫ్ బాగుంటుందని అనుకోవడము, రొమాంటిక్గా కానివ్వండి, లేకపోతే వాళ్ళతో ఇమోషన్స్ షేర్ చేసుకోవడం కానీ, మీకంటే వీళ్ళని ఎక్కువగా వీళ్ళు ఇష్టపడే వాళ్ళు కూడా ఉన్నారండి. ఇది థర్డ్ పార్టీలో ఉన్న మీ పార్ట్నర్ యొక్క థర్డ్ పార్టీ. సో ఇలా కొద్దిమంది థర్డ్ పార్టీ సిచ్యువేషన్లో కూడా ఉండడం వల్ల కూడా మీరు విడిపోవాల్సి వచ్చిందండి. అలాగే కొద్దిమంది ఫ్యామిలీకి ఇంపార్టెన్స్ ఇచ్చి అంటే మీకు తక్కువ ఇంపార్టెన్స్ ఇచ్చి మిగతా మీ ఫ్యామిలీ పర్సన్స్కి ఇంపార్టెన్స్ ఇవ్వడం వల్ల కూడా మీకు దూరం అయ్యారు మీ పర్సన్. అండ్ ఇక్కడ థర్డ్ పార్టీ సిచ్యువేషన్లో ఉండడం వల్ల కూడా వాళ్ళు దూరం అయ్యారు. అండ్ ఇలాగే ఇక్కడ కొద్దిమంది డివోర్స్ కూడా తీసుకొని కూడా దూరం అయ్యారండి. డివోర్స్ తీసుకోవడము, లేకపోతే మిమ్మల్ని వదిలేసి మీతో గొడవపడి మీకు వాళ్ళకి మనస్పర్ధలు జరగడం వల్ల కూడా మిమ్మల్ని ఒంటరిగా చేసి, అంటే మీరు మంచివారైనా మీ దగ్గర అన్నీ ఉన్నా కూడా వీళ్ళు మీ నుంచి దూరం అయిపోయారండి. అంటే డిఫరెంట్ సిచ్యువేషన్స్లలో వీరు మీకు సపరేషన్లోకి వెళ్ళిపోయారని చెప్పేసి మనము చెప్పొచ్చు. సో నేను ఇక్కడ తీసిన కార్డ్స్ అన్నీ కూడా మీకు చూపిస్తున్నాను కదండి, ఇవన్నీ ఆల్రెడీ అయిపోయాయి. ఇవి నేను పక్కన పెట్టేస్తున్నాను. ఇక్కడ ఎంపరర్ కార్డ్ వచ్చేసింది, అలాగే క్వీన్ ఆఫ్ వ్యాండ్స్ వచ్చింది. సో ఇవన్నీ నేను పక్కకు పెట్టేసి ఇప్పుడు మళ్ళీ రిమైనింగ్ కార్డ్స్ ఏవైతే ఉన్నాయో చెప్తాను. సో ఇక్కడ మీ పార్ట్నర్ ఏంటంటే
మీ లైఫ్లోకి వచ్చినప్పుడు మీరు మీ పార్ట్నర్ని చాలా ఇష్టపడ్డారు, లేదంటే మీ పార్ట్నర్ మిమ్మల్ని చాలా ఇష్టపడి ఒకరికొకరు నచ్చి మీరు ఒకటయ్యారనమాట. అంటే ఇది అరేంజ్డ్ మ్యారేజ్ పరంగా అయినా, లవ్ మ్యారేజ్ పరంగా కానీ, లేకపోతే లవ్లో ఉన్నవాళ్ళు కానీ, మీరు లవ్ చేస్తున్నారనుకోండి మీ పార్ట్నర్ని, ఐదర్ మీ పర్సన్ అయినా మిమ్మల్ని ప్రపోజ్ చేసి ఉంటారు, లేకపోతే మీ పార్ట్నర్ కానీ మిమ్మల్ని ప్రపోజ్ చేసి ఒకరికొకరు ఇష్టపూర్వకంగానే మీరు ఒకరయ్యారండి, కలిసారనమాట. బట్ ఇప్పుడు దాని గురించి మీరు కొంచెం రిగ్రెట్ ఫీల్ అవుతున్నారు. నేను ఎందుకు ఈ పర్సన్ని అనవసరంగా నా లైఫ్లోకి తీసుకున్నాను, ఈ పర్సన్ అసలు ఇలాంటి వాళ్ళని మనకు తెలియదు, నన్ను ఇప్పుడు మోసం చేశారు, ఇప్పుడు నా పరిస్థితి ఏంటో నాకు అర్థం కావట్లేదు, ఇలాగా మీరు బాధపడుతూ ఈ సపరేషన్ని కూడా మీరు భరించలేకపోతున్నారండి. అండ్ ఇక్కడ జగిల్ అవ్వడం కూడా జరుగుతుంది. ఇక్కడ మీ పార్ట్నర్ కానీ మీరు కానీ జగిల్ కూడా అవుతున్నారు. జగిల్ అవ్వడం అని అంటే ఒకటి మీ పార్ట్నర్, ఇదంతా పాస్ట్ అండి, ప్రజెంట్ కాదు, ఇది పాస్ట్. సో పాస్ట్లో మీరు కానీ మీ పార్ట్నర్ కానీ జగిల్ అవ్వడం కూడా జరిగింది. అంటే డైలమాలో పడడం, లైక్ మళ్ళీ కలిసిపోవడమా లేదా, లేకపోతే ఈ పార్ట్నర్తోనే మనం ఉందామా లేదా, ఇలాంటి స్టక్ ఎనర్జీలలో కూడా మీరు కానీ మీ పార్ట్నర్ కానీ ఉన్నారండి. అండ్ అలాగే ఇక్కడ పాస్ట్లో మీరు ఇంకా కంప్లీట్గా ఎప్పుడైతే మీ పార్ట్నర్ మీతో సపరేషన్లోకి వెళ్ళిపోయారో మీకు అసలు ఏం చేయాలో సిచ్యువేషన్స్ అర్థం కాలేదు. అలాగే మీరు అన్ని రకాలుగా ప్రయత్నాలు కూడా చేశారండి మీ సైడ్ నుంచి, లైక్ మీ ఫ్రెండ్స్ ద్వారా కానీ, మీ కొలీగ్స్ ద్వారా, లేదంటే మీ రిలేటివ్స్ ద్వారా, అన్ని రకాలుగా మీరు మీ పార్ట్నర్ని నచ్చజెప్పి మీ లైఫ్లోకి రమ్మని చెప్పడానికి ట్రై చేశారు. అలాగే ఫోన్లలో మెసేజ్లు చేయడం కానీ, కాల్ చేయడం కానీ, అన్ని విధాలుగా ట్రై చేసి మీరు చాలా టయర్డ్గా, అంటే ఇంకా నేనేం చేయలేని సిచ్యువేషన్ వచ్చేసింది నా లైఫ్లో అని చెప్పేసి మీరు చాలా బాధపడిన సన్నివేశాలు కూడా జరిగాయి మీ లైఫ్లో. ఇక్కడ మీ పార్ట్నర్ అంటే మీకు చాలా పొసెసివ్గా ఉండేవాళ్ళండి. మీ పార్ట్నర్ దూరం అయిపోయినా కూడా, వాళ్ళ వల్ల గొడవలు జరిగి దూరమైనా, మీ వల్ల మీరు కొంచెం అప్పుడప్పుడు కొద్దిగా మిస్టేక్స్ వల్ల వీళ్ళు దూరమైన, ఏదో ఒక విధంగా జరిగినా మీరు మీ పార్ట్నర్ని మిస్ చేసుకోవడం మీకు ఇష్టం లేదు. మీ పార్ట్నర్ మీ లైఫ్లోకి రావాలి, ఇంకా ఎవరిని కూడా మీ లైఫ్లో ఊహించుకోవడం మీకు ఇష్టం లేక మీరు చాలా పొసెసివ్గానే మీరు పాస్ట్లో మీ లైఫ్ అనేది గడిపారు. ఇక్కడ మీరు మీ దేవుడిని ప్రార్థించడం కూడా జరిగిందండి. అలాగే గైడెన్స్ కూడా తీసుకోవడం జరిగింది. అలాగే పంచాయతీలు అవ్వడం కానీ, పెద్దల ద్వారా మీకు ఒక అంటే నచ్చజెప్పడము, ఇలాంటివి కూడా జరిగాయి. అలాగే మీరు దేవుని కూడా నమ్ముకున్నారు, ఇలాగే టారో గైడెన్స్ ద్వారా కూడా మీరు తీసుకున్నారు. ఇలాగ అన్ని రకాలుగా మీరు స్పిరిచువల్ వేస్లలో కూడా మీ ప్రయత్నాలు అనేది మీరు చేస్తున్నారండి. ఇదంతా పాస్ట్ లైఫ్. ఎందుకు ఇదంతా చేశారని అంటే, యాక్చువల్గా మీరు కానీ మీ పార్ట్నర్ కానీ ఇద్దరు కూడా చాలా కేరింగ్ అండి, ఒకరికొకరు చాలా గడిపారు, మంచి పాజిటివ్ లైఫ్ అనేది గడిపారు. ఎప్పుడైతే మీ పార్ట్నర్ మీతో బాగున్నారో అప్పుడు మీకు తెలుసు అసలు మీ పార్ట్నర్ ఎలాంటి వాళ్ళు, ఇప్పుడు ఎందుకు ఇలా జరిగింది అనేది కూడా మీకు అన్నీ కూడా తెలుసు. కాబట్టి మీ పార్ట్నర్ని మీరు వదులుకోవడం ఇష్టం లేదు. మీ పార్ట్నర్ దూరమైనా కూడా మీరు 24/7 వాళ్ళ గురించి ఆలోచించడం, వాళ్ళ కేరింగ్ చేయడం, వాళ్ళని అంటే వాళ్ళు ఎలా ఉన్నారో, బాగున్నారా లేదా, వీళ్ళు అసలు తింటున్నారా లేదా, లేదనంటే వీళ్ళు ఫైనాన్షియల్గా బాగున్నారా, ఇలాగ అన్ని రకాలుగా కూడా మీరు మీ పార్ట్నర్ గురించి ఆలోచిస్తూనే మీ లైఫ్ అనేది గడిపారండి. సో ఇది మీ పాస్ట్ లైఫ్ అండి, మీ పార్ట్నర్ గురించి. యాక్చువల్గా మీ ఇద్దరి బంధం అనేది ఇది ఒక సోల్మేట్ కనెక్షన్ కిందనే మీరు భావించారు. అలాగే మీ పార్ట్నర్ని మీరు చాలా అంటే చాలా ఇష్టపడ్డారండి. అండ్ అలాగే ఇప్పుడు మాత్రం మీ సిచ్యువేషన్ ఏంటంటే, మీ పార్ట్నర్ అనేది మీ లైఫ్లోకి వస్తున్నారా లేదా, వచ్చిన తర్వాత నా పార్ట్నర్తో నేను పార్ట్నర్ మళ్ళీ నాతో లైఫ్ టైం ఉంటారా లేదా అనే ఆలోచనలు కూడా మీకు ఉన్నాయి. ఫస్ట్ నేను చూసానండి, అసలు మీ పార్ట్నర్ ఆల్రెడీ వచ్చారా లేకపోతే రాబోతున్నారా, రీయూనియన్ అనేది కూడా మనం చూద్దామండి. ఇప్పటివరకు అయితే సపరేషన్లో ఉన్న వాళ్ళ గురించి నేను చెప్పేశాను. ఇప్పుడు అసలు మీ ఇద్దరికి రీయూనియన్ అనేది ఉందా లేదా అనేది కూడా చూద్దాము. ఒకవేళ ఆల్రెడీ రీయూనియన్ అయ్యి మీ పార్ట్నర్ వచ్చి ఉంటే మీరు నెక్స్ట్ ఫ్యూచర్ గురించి మీరు చూడొచ్చండి. ఇప్పుడు మాత్రం నేను ప్రజెంట్ కొద్దిమంది ఇంకా సపరేషన్లలోనే ఉన్నారు కాబట్టి వాళ్ళకి మీ పార్ట్నర్తో అసలు రీయూనియన్ ఉందా లేదా అనేది చూద్దాం. ఒకవేళ రీయూనియన్ అయితే కనుక వాళ్ళు మీతో ఎలా ఉంటారనేది నేను తర్వాత రీడింగ్లో చెప్తానండి. ఇప్పుడు మాత్రం ఇప్పుడు తర్వాత రీడింగ్ అంటే ఇది అయిన తర్వాత మీకు చెప్తానండి. ఓకే, సో ఫస్ట్ అయితే అసలు మీకు రీయూనియన్ ఉందా లేదా మీ పార్ట్నర్ నుంచి అనేది చూద్దాం. ఆల్రెడీ రీయూనియన్ అయిన వాళ్ళు దీన్ని మీరు రిజనేట్ చేసుకోవట్లేదండి. ఓన్లీ ఎవరైతే ఇంకా రీయూనియన్ గురించి ఎదురు చూస్తున్నారో వాళ్ళకి నేను ఇచ్చే సమాధానం, యూనివర్స్ నుంచి వచ్చే సమాధానం ఇది. సో ప్లీజ్ యూనివర్స్, ఎవరైతే ఇంకా సపరేషన్లో ఉండి వాళ్ళ పార్ట్నర్ గురించి ఎదురు చూస్తున్నారో వాళ్ళకి రీయూనియన్ అనేది ఉందా లేదా, వాళ్ళ పార్ట్నర్ వీళ్ళ లైఫ్లోకి మళ్ళీ తిరిగి వస్తున్నారా, ఒకసారి నాకు కరెక్ట్గా గైడెన్స్ ఇవ్వండి యూనివర్స్. దీని ద్వారా మీకు నేను ఒకవేళ రీయూనియన్ ఉంది అని అంటే అప్పుడు మీరు అసలు మీ పార్ట్నర్ని నమ్మొచ్చా లేదా అనేది కూడా నేను చెప్తాను. ఓకే, ఈ లాస్ట్ షఫిల్ చేస్తున్నానండి. మీ పార్ట్నర్ అసలు రీయూనియన్ అవుతున్నారా, మీతో మళ్ళీ కలుస్తున్నారా అనేది చూద్దామండి. ఓకే, ద హై ప్రీస్టెస్. సో మంచి ఓకే 3 కార్డ్స్ తీస్తానండి. ఓ నైస్. ఓకే, ద మెజిషియన్. ఓకే, 3 మంచి పాజిటివ్ కార్డ్స్ వచ్చాయండి. ఇక్కడ
మీ పార్ట్నర్ ద హై ప్రీస్టెస్ వచ్చింది. అంటే ఎంతైతే మొండిగా ఉండి ఎంత ఇదిగా వీళ్ళు మిమ్మల్ని అర్థం చేసుకోకుండా ఎలాంటి సిచ్యువేషన్లో అయినా మీకు దూరమైనా కూడా మీ పార్ట్నర్కి ఇప్పుడు నిజ నిజాలు తెలుసుకోగలుగుతున్నారండి. అంటే తెలుసుకున్నారు లైక్ ఏది నెగిటివ్ ఏది పాజిటివ్, ఆ లైఫ్ బాగుందా ఈ లైఫ్ బాగుందా, అసలు ఆ లైఫ్లో వీళ్ళు జరిగిన సిచ్యువేషన్స్ అన్నిటిని కూడా వీళ్ళు ఒకసారి రీకాప్ చేసుకొని ఇది కరెక్టా, ఈ కరెక్ట్ లైఫ్, ఇది కరెక్ట్ లైఫా అది కరెక్ట్ లైఫా, ఇలాగ వాళ్ళు ఒక ఎనలైజేషన్కి వచ్చారు, ఒక అండర్స్టాండింగ్కి వచ్చారు. అలాగే వాళ్ళు ప్రస్తుతం ఉన్న లైఫ్లో అది నెగిటివ్ సిచ్యువేషన్స్ అని వాళ్ళు క్లియర్గా అర్థమైపోయింది. నేను ఎందుకు చెప్తున్నానంటే ఇక్కడ వాళ్ళు గుడ్డిగా ఏదో సిచ్యువేషన్స్కి అంటే మిమ్మల్ని వదిలేసి వెళ్ళిపోయారండి. ఇక్కడ మీ మాట వినకుండా వేరే వాళ్ళ మాటలు వినడం ద్వారా లేకపోతే వాళ్ళు వేరే లైఫ్ బాగుంటుందని అనుకుని వెళ్ళిపోయారు. ఇక్కడ ఓన్లీ పర్సనే కదండి, సిచ్యువేషన్ కూడా. అంటే మీతో గొడవలు జరిగి మీతో అంటే థర్డ్ పార్టీ కాదండి, ఇక్కడ సిచ్యువేషన్స్ కూడా. అంటే మీతో గొడవలు జరిగి కూడా వీళ్ళు సపరేషన్లోకి వెళ్ళిపోయారు కదా, వెళ్ళిపోయిన తర్వాత వీళ్ళకి అసలు సిచ్యువేషన్ ఏంటనేది అర్థమైంది. అంటే వీళ్ళు అంత సంతోషంగా ఉండలేకపోయారు అనమాట ఆ లైఫ్లో. ఇప్పుడు మళ్ళీ మీ నుంచి మీకు రీయూనియన్ అనేది కోరుకుంటున్నారు. ఇది చూడండి ఇక్కడ ద ఫూల్ కార్డ్. సో వీళ్ళు మళ్ళీ మీ లైఫ్లోకి రావాలని అనుకుంటున్నారు. ఇక్కడ ఆల్రెడీ వచ్చారు కూడా అండి, కొద్దిమంది వాళ్ళ లైఫ్లో కూడా వచ్చి ఉన్నారు. అండ్ ఇక్కడ చూడండి ద మెజిషియన్ కార్డ్. సో మెజిషియన్ కార్డ్ అంటే ఇది ఒక మేజర్ చేంజ్. అంటే ఏదైతే లైఫ్లో ఇప్పుడు ఉన్నారో అది కంప్లీట్గా వాళ్ళకి అది కరెక్ట్ లైఫ్ కాదు అని చెప్పేసి వీళ్ళు మేజర్గా ఒక డెసిషన్ అనేది తీసుకొని మీ లైఫ్లోకి మళ్ళీ తిరిగి రావాలనుకుంటున్నారని ఇది కరెక్ట్గా మీకు యూనివర్స్ ద్వారా వచ్చే ఆన్సర్ అండి. ఇక్కడ ఎందుకు వస్తున్నారని అంటే వీళ్ళు అర్థం చేసుకున్నారండి ఏది కరెక్ట్ లైఫ్, ఏది రాంగ్ లైఫ్, ఏ పర్సన్ కరెక్ట్, ఈ పర్సన్ కరెక్టా, ఆ పర్సన్ కరెక్టా, అసలు ఏంటి అనేది వీళ్ళు సిచ్యువేషన్స్కి ఒక అండర్స్టాండింగ్ అనేది వచ్చేసారు. దానివల్ల వీళ్ళు ద మెజిషియన్ కార్డ్ అంటే వీళ్ళు ఒక స్టెప్ అనేది ఫార్వర్డ్గా వేయాలి, ఖచ్చితంగా వీళ్ళ లైఫ్లో ఒక చేంజ్ అనేది తీసుకురావాలి, హ్యాపీగా ఉండాలని వీళ్ళు అనుకుంటున్నారు. సో ఇది కంప్లీట్గా మీకు రీయూనియన్ అనేది అయితే ఇది మీకు మేజర్ కార్డేనండి. ఇది వచ్చేసి మేజర్ ఆర్కనా కార్డ్, ద ఫూల్ కార్డ్. అంటే వాళ్ళు మళ్ళీ మీ లైఫ్లోకి రాబోతున్నారు. సో ఇక్కడ వరకు మీకు క్లియర్ అండి. మీకు రీయూనియన్ కూడా లేని వాళ్ళు కూడా, సపరేషన్లో ఉన్న వాళ్ళు కూడా రీయూనియన్ అనేది వచ్చేసింది. సో ఇప్పుడు రీయూనియన్ అయిన తర్వాత మీ పర్సన్ మీరు నమ్మొచ్చా లేదా, అసలు ఇది మెయిన్ అండ్ ఇంపార్టెంట్ ఈ రీడింగ్లో. నేను ఇప్పటిదాకా ఈ 2 రీడింగ్స్ మీకు ఎందుకు ఇచ్చానంటే మీకు అసలు ఇది రెజినేట్ అవుతుందా లేదా అనే దాన్ని బట్టి, ఒకవేళ మీకు ఇది పాస్ట్ ప్రజెంట్ రెజినేట్ అయ్యింది అని అంటే ఖచ్చితంగా మీకు ఫ్యూచర్లో జరగబోయేది కూడా రెజినేట్ అవుతుంది, మీరు రెజినేట్ చేసుకోవచ్చు. కంప్లీట్గా మీరు యూనివర్స్ ఆన్సర్స్ని నమ్మొచ్చు అని చెప్పేసి మాత్రమే నేను ఈ రీడింగ్ అనేది ఇస్తున్నాను. అందుకు నేను ఇచ్చానండి పాస్ట్ అయితే. సో ఇప్పుడు చూద్దాము అసలు మీ పార్ట్నర్ ఒకవేళ మీ లైఫ్లోకి తిరిగి వస్తే అసలు ఈ పర్సన్ మిమ్మల్ని అంటే మీరు నమ్మొచ్చా, అసలు ఈ మీ పార్ట్నర్ని మీరు నమ్మొచ్చా లేదా, అసలు ఈ పర్సన్ కరెక్ట్ పర్సనా కాదా, నిజంగానే వాళ్ళు రియలైజ్ అయ్యి వాళ్ళు నిజాలు తెలుసుకొని లేకపోతే ఒక ఏమంటారంటే పశ్చాత్తాపంతో మీ దగ్గరికి వస్తున్నారా, లేకపోతే ఊరికి ఏదో నటిస్తున్నారా, మీకు అదే కదా ఇంపార్టెంట్. ఎందుకంటే నటిస్తున్నారా లేకపోతే నిజంగానే వీళ్ళు మారారా అనేది కదా మీకు కావాల్సింది. ఎందుకంటే ముందు లైఫ్లో వీళ్ళు ఎంత సంతోషంగా మీతో ఉన్నారో అదే సంతోషాన్ని మీరు కోరుకుంటున్నారు కాబట్టి వీళ్ళు మళ్ళీ మారారా లేదా నిజంగా అనేది చూద్దామండి. సో ఆల్రెడీ నేను సెటిల్ చేసేసాను. సో మీ పార్ట్నర్ మారారా లేదా, సో మీ పార్ట్నర్ మీ లైఫ్లోకి నిజంగానే మారి వస్తున్నారా లేకపోతే మళ్ళీ చీట్ చేసి మిమ్మల్ని వదిలేసి వెళ్ళిపోతారా, సో చూద్దాము. సో ఫైనల్గా ఒక్కసారి షఫల్ చేసి నేను మధ్యలో నుంచి కార్డ్స్ తీస్తానండి. సో మీ పార్ట్నర్ నిజంగానే మారారా లేదా అనేది చూద్దాం. మీరు చాలా అంటే చాలా కన్ఫ్యూజన్లో ఉన్నారు. కొద్దిమంది ఆల్రెడీ సపరేషన్ వచ్చేసిన వాళ్ళు, అందుకని కార్డ్స్ చాలా కొద్దిగా అవ్వట్లేదు, షఫల్ అవ్వట్లేదు. సో ఇంకా కన్ఫ్యూజన్లో ఉన్నారు, ఇమోషనల్స్గా ఎనర్జీస్ కనెక్ట్ అవుతున్నాయి మీది. సో కొద్దిమంది లైఫ్లో మేబీ మీ పార్ట్నర్ వాళ్ళు ఇబ్బంది కూడా పడుతున్నట్టున్నారు, సపరేషన్ నుంచి వచ్చిన వాళ్ళు. ఓకే చూద్దామండి ఒకసారి అసలు ఏమి వస్తుంది అనేది. సో ప్లీజ్ యూనివర్స్ నాకు కరెక్ట్గా గైడెన్స్ ఇవ్వండి. మా వ్యూవర్స్ యొక్క పార్ట్నర్స్ లైఫ్లో ఇఫ్ వాళ్ళ పార్ట్నర్ తిరిగి వస్తే వీళ్ళని బాగా చూసుకుంటారా లేదా, అసలు వీళ్ళు మంచి నమ్మొచ్చా లేదా వీళ్ళని. సో నేను ఒక 3 కార్డ్స్ తీస్తానండి, మీ పార్ట్నర్ని నమ్మొచ్చా లేదా అనే దానికి. ఓన్లీ 3 కార్డ్స్. నాకు ఇది వచ్చేసి నాకు 7 ఆఫ్ కప్స్ వచ్చిందండి కార్డు, బాటమ్ ఆఫ్ ద డెక్. ఓకే సెలబ్రేషన్ కార్డ్ వచ్చింది, అలాగే ద వరల్డ్ కార్డ్ వచ్చింది, అలాగే ఇక్కడ 10 ఆఫ్ వ్యాండ్స్. సో ఇక్కడ కంప్లీట్గా నేను 3 కార్డ్సే తీసాను, ఎందుకంటే మీకు నేను పెద్దగా కన్ఫ్యూజ్ చేయదలుచుకోలేదు. ఎందుకంటే ఎక్కువ కార్డ్స్ తీస్తే మీకు కన్ఫ్యూజ్ అయిపోతారు. సో ఇక్కడ సింపుల్గా వచ్చిన ఆన్సర్స్ అండి. ఇక్కడ మీ పార్ట్నర్ రిగ్రెట్ ఫీల్ అవుతున్నారండి. ఇక్కడ మీ పార్ట్నర్ రిగ్రెట్ ఫీలింగ్ ఉంది ఆయనకి, ఆమెకు కానీ ఆయనకు కానీ రిగ్రెట్ ఫీలింగ్ ఉంది. సో నా పార్ట్నర్ని నేను మోసం చేశాను, లేకపోతే ప్రజెంట్ ఉన్న లైఫ్ వాళ్ళకి చాలా బాధాకరంగా ఉండొచ్చు, మీరు దూరమైన తర్వాత వాళ్ళు చాలా సఫర్ అయి ఉంటారండి. సో అందుకని ఇప్పుడు రిగ్రెట్ ఫీల్ అవుతున్నారు. నిజంగానే వాళ్ళకి పశ్చాత్తాపం అనేది జరిగిందండి. ఇదిగోండి పశ్చాత్తాప పడుతున్నారు వాళ్ళు.
పశ్చాత్తాపపడే మీ లైఫ్లోకి మళ్ళీ మీరు మిమ్మల్ని అర్థం చేసుకొని మీరే ద వరల్డ్. సో అంతకుముందు థర్డ్ పార్టీ లేకపోతే ఇంకా సిచ్యువేషన్సే వాళ్ళ వరల్డ్ అనుకున్నారు. బట్ ఇప్పుడు రీయూనియన్ కోరుకున్న తర్వాత వీళ్ళు మీ లైఫ్లోకి వచ్చేటప్పుడు మీరే అసలైన పర్సన్ మీ లైఫ్కి అని చెప్పేసి వీళ్ళు అర్థం చేసుకున్నారు. అండ్ అలాగే మీతో హ్యాపీ లైఫ్ కోరుకుంటున్నారు. మీతో హ్యాపీగా ఉండాలి, ముందు ఎలాగైతే ఉన్నారో అలాగే ఉండాలి. సెలబ్రేషన్ లైఫ్ అంటే మంచి హ్యాపీ ఫ్యామిలీగా ఉండాలి, లైఫ్ టైం మీతో హ్యాపీగా ఉండాలని వీళ్ళు కోరుకుంటున్నారు. అండ్ బాటమ్ ఆఫ్ ద డెక్ వచ్చేసి నేను చెప్పాను కదండి, ఇక్కడ మీరే సర్వస్వం ఇప్పుడు వీళ్ళకి. సో ఇవన్నిటిని కూడా నేను వదిలేసుకొని నేను అనవసరంగా నా లైఫ్ని పాడు చేసుకున్నానని చెప్పి వీళ్ళు ఫీల్ అవుతున్నారు. ఇప్పుడు మిమ్మల్ని మ్యారేజ్ చేసుకునే వాళ్ళు కూడా మ్యారేజ్ చేసుకోవాలనుకుంటున్నారు. అలాగే థర్డ్ పార్టీ సిచ్యువేషన్లో ఉన్న వాళ్ళు కూడా వాళ్ళకి లైఫ్ అంటే ఏంటో అర్థమైంది. ఇప్పుడు అన్నీ కూడా మీరే అని చెప్పేసి వాళ్ళకి బాగా అర్థమైందండి. మళ్ళీ మీ లైఫ్లోకి పాజిటివ్గానే తిరిగి వస్తున్నారు. ఇది బాటమ్ ఆఫ్ ద డెక్లో కంప్లీట్గా పాజిటివ్గా మీ లైఫ్లోకి వస్తున్నారు. మీ నుంచి ఏమి ఆశించి అంటే ప్రేమను ఆశించండి. ఏంటి అంటే మీరు మీ ప్రేమ అంటే మీరే ప్రపంచము, మీరు ఎంత బాగా వీళ్ళని చూసుకున్నారో అదే ప్రేమను మళ్ళీ కోరుకొని మీ లైఫ్లోకి వస్తున్నారండి. ఇది వచ్చేసి కంప్లీట్గా జనరల్ రీడింగ్ అండ్ కలెక్టివ్ రీడింగ్ అండ్ ఇది టైమ్లెస్ రీడింగ్. మీకు ఎప్పుడు ఈ వీడియో ముందుకు వచ్చినా కూడా ఇది మీకు వర్తిస్తుంది. అండ్ అలాగే మీరు మీ పర్సనల్ లైఫ్లో సిచ్యువేషన్స్ని బట్టి మీకు ఇంకా ఏమైనా డౌట్స్ ఉండి అనుకుంటే మీరు నా దగ్గర పర్సనల్ రీడింగ్ తీసుకోండి. సో పర్సనల్ రీడింగ్ తీసుకుంటే కూడా మీకు మీ లైఫ్కి సిచ్యువేషన్స్కి తగ్గట్టుగా మీకు కూడా ఒక ఆన్సర్ అనేది వస్తుంది. సో ఇప్పుడు నేను మీకు యూనివర్స్ ఏం గైడెన్స్ ఇస్తున్నారో మీ లైఫ్కి మీకు ఏం ఆన్సర్ ఇస్తున్నారో కూడా చెప్తానండి. ఒకటే కార్డ్ తీస్తాను. సో ప్లీజ్ యూనివర్స్, ప్లీజ్ మా వ్యూవర్స్కి మీరు ఏం గైడెన్స్ ఇస్తున్నారు, వాళ్ళకి మీరు ఏం ఆన్సర్ ఇస్తున్నారు, మా వ్యూవర్స్కి ప్రస్తుతం వీళ్ళున్న సిచ్యువేషన్స్కి, వీళ్ళ ఆలోచనలకి వీళ్ళు ఇప్పుడు ఏం ఆలోచిస్తున్నారు అండ్ వాళ్ళకి ఆ ఆలోచనలకి ఏం ఆన్సర్ ఇవ్వాలనుకుంటున్నారు నాకు కరెక్ట్గా గైడెన్స్ ఇవ్వండి యూనివర్స్. ప్లీజ్ యూనివర్స్, ప్లీజ్ ఏంజల్స్, ప్లీజ్ డివైన్. మా వ్యూవర్స్ ఎవరైతే ఉన్నారో ఈ వీడియో వాచ్ చేస్తున్నారో వాళ్ళకి వాళ్ళ ఆలోచనలకి మీరు ఎలాంటి ఆన్సర్ ఇవ్వాలని అనుకుంటున్నారు. సో మీరు స్పై చేస్తున్నారు, ఎంక్వైరీ కూడా మళ్ళీ చేసుకోండి. ఓకే, మీరు మళ్ళీ కూడా మీకు వచ్చిన ఈ సెలబ్రేషన్ కార్డు మీరే వరల్డ్, మీరే మోసపోయామని అనుకున్నా కూడా మీరు ఒక ఎంక్వైరీ మళ్ళీ చేసుకోండి. లైక్ టారో రీడింగ్ ద్వారా కూడా మీరు తీసుకోవచ్చు. లేదనంటే మీరు పర్సనల్గా కూడా మళ్ళీ ఎంక్వైరీ చేసుకోండి. మీరు పర్ఫెక్ట్గా అన్నీ ఆలోచించి మళ్ళీ మీ పార్ట్నర్ని మీ లైఫ్లోకి ఆహ్వానించండి. ఓకే, కింగ్ ఆఫ్ వ్యాండ్స్. సో మీ పర్సన్ మీ లైఫ్లోకి రావాలని మీరు ఏదైతే ఎదురు చూస్తున్నారో అది జరగబోతుంది. కాకపోతే మీరు తప్పకుండా ఒక ఎంక్వైరీ కానీ లేదనంటే మళ్ళీ అన్ని విషయాలు మళ్ళీ డిస్కస్ చేసుకొని మళ్ళీ వాళ్ళతో కరెక్ట్గా ప్రామిస్ చేసుకొని వాళ్ళు అసలు మిమ్మల్ని మీతో లైఫ్ టైం ఉంటారా లేదా మీరు అన్నీ బాగా ఆలోచించి డెసిషన్ కూడా తీసుకోవాలని చెప్పి యూనివర్స్ గైడెన్స్ ఇస్తున్నారు. మీరు ఏదైతే కోరుకుంటున్నారో, దేని గురించి అయితే మీ లైఫ్ గురించి వెయిట్ చేస్తున్నారో అది జరగబోతుందని మీకు యూనివర్స్ కూడా ఆన్సర్ చెప్తున్నారు. అలాగే మీరు అన్ని ఎంక్వైరీ చేసి మీ పార్ట్నర్ని ఒక మంచి అండర్స్టాండింగ్తో మళ్ళీ ముందు మీరు ఎలాగైతే కోరుకున్నారో లైఫ్, పాజిటివ్ లైఫ్, అది తప్పకుండా తిరిగి వస్తుంది. కాకపోతే మీ పార్ట్నర్ని మళ్ళీ కూడా మీరు ఒకసారి ఎంక్వైరీ చేసి మీరు కరెక్ట్గా అన్నీ తెలుసుకొని మాత్రమే మీ లైఫ్లోకి రానిచ్చాలి అని చెప్పి మీకు యూనివర్స్ గైడెన్స్ ఇస్తుందండి. సో థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మై వీడియో అండ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. కొత్త వాళ్ళు వాచ్ చేస్తుంటే అలాగే నా ప్రీవియస్ వీడియోస్ కూడా చూడండి. మీకు కంటెంట్ అంటే మీ లైఫ్కి సంబంధించిన చాలా మంచి గైడెన్స్ యూనివర్స్ ద్వారా వచ్చాయండి ఆన్సర్స్. చాలామంది కూడా చాలా హ్యాపీగా ఫీల్ అయ్యారు. వాళ్ళ మెసేజెస్లో కూడా చాలా పాజిటివ్గా నాకు మెసేజెస్ పెడుతున్నారు. నా సబ్స్క్రైబర్స్ అందరికీ కూడా చాలా థ్యాంక్స్ అండి. కొత్తగా సబ్స్క్రైబ్ చేసుకునే వాళ్ళకి వెల్కమ్ టు మై ఛానల్. అండ్ మీకు ఆల్వేస్ యూనివర్స్ బ్లెస్సింగ్స్, శివయ్య బ్లెస్సింగ్స్, రాధాకృష్ణ బ్లెస్సింగ్స్ ఎప్పుడు ఉండాలి. అలాగే మీ కులదైవం, అలాగే మీ ఫేవరెట్, మీ ఇష్టదైవం అందరి దీవెనలు ఉండాలి. రోజు నా మాట వినండి. ఎవరైతే దేవుళ్ళని స్పిరిచువల్గా మీరు నమ్ముతున్నారో వాళ్ళందరికీ నేను ఒకటే చెప్తున్నాను, మీ లైఫ్లో పాజిటివిటీ రావాలి, మీ లైఫ్లో నెగిటివిటీ ఆలోచనలు రాకుండా, నెగిటివ్ ఆలోచనలు రాకుండా ఉండాలని అంటే మీరు ఒకటే పని చేయండి. గాయత్రి మంత్రం ఉంటుంది కదండి. సో ఈ గాయత్రి మంత్రాన్ని మీరు రోజు ఒక 11 సార్లు మీరు అంటే కళ్ళు మూసుకొని చాలా మొత్తం కాన్సన్ట్రేషన్తో మీరు ధ్యానం చేయండి. 11 సార్లు గాయత్రి మంత్రం అండి. గాయత్రి మంత్రాన్ని మీరు ఒక 11 సార్లు జపించండి. తప్పకుండా మీ మనసులో, మీ మైండ్లో కానీ, మీ చుట్టుపక్కల కానీ ఏదైనా నెగిటివ్ ఆరా ఉన్నా కూడా మీ ఇంట్లో కానివ్వండి, ఎక్కడైనా సరే మీ మంత్రాల ద్వారా, స్పిరిచువల్ మంత్రాస్ ద్వారా చాలా వరకు పాజిటివిటీ అనేది మన లైఫ్లోకి వస్తుందండి. సో అందుకని నేను ఏం చెప్తున్నాను, చాలా సింపుల్. సో గాయత్రి మంత్రం అనేది చాలా సింపుల్ అండి. అది ఒక 11 సార్లు మీరు ఒకవేళ నోటికి మీకు రాకపోతే
మీరు చూసుకుంటా అయినా సరే ఒక 11 సార్లు మనస్ఫూర్తిగా దేవుడిని మీరు దృష్టిలో పెట్టుకొని ధ్యానం చేయండి. ఇలాగ మార్నింగ్ ఈవినింగ్ మీకు ఎప్పుడు వీలైనా సరేనండి ఒక 2 టైమ్స్ చేయండి. ఓకే, ఇది చేస్తే కనుక తప్పకుండానండి మీరు దీపం పెట్టి దేవుడికి పూజ చేసేటప్పుడైనా సరే ఒక్కసారి మీరు చేసే మంత్రాలు ఇవన్నీతో పాటు గాయత్రి మంత్రాన్ని మాత్రం వదలకండి. సో గాయత్రి మంత్రం అనేది అన్ని సమస్యలని దూరం చేస్తుంది. సో తప్పకుండా ఈ పాజిటివిటీ అనేది కూడా మీ ఇంట్లోకి తీసుకొస్తుంది, మీ లైఫ్లో కూడా తీసుకొస్తుంది. నా మాట నమ్మి దీన్ని మీరు ఖచ్చితంగా గాయత్రి మంత్రాన్ని మార్నింగ్ ఈవినింగ్ మీకు ఎప్పుడు కుదిరితే అప్పుడు కొంచెం స్నానం చేసుకున్నానండి, స్నానం చేయకుండా కాదు. సో మంచి గాయత్రి మంత్రాన్ని మీరు పఠించండి, తప్పకుండా మీ లైఫ్లో పాజిటివిటీ అనేది వస్తుందండి. ఓకే, థ్యాంక్స్ అండి, థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మై వీడియో అండ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. హ్యావ్ ఎ నైస్ డే అండ్ కామెంట్ చేయండి. మీ ఒపీనియన్ కూడా నాకు చాలా చాలా ఇంపార్టెంట్ అండి. ప్లీజ్ కామెంట్ చేయండి. హ్యావ్ ఎ నైస్ డే అండి. హ్యావ్ ఎ గ్రేట్ డే.